యాదాద్రి జిల్లా దండు మల్కాపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి కూల్చేశారు. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బీఆర్ఎస్ నేత నిరంజన్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిరంజన్ గౌడ్ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను కూల్చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దండు మల్కాపురానికి చేరుకోవడంతో పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దండు మల్కాపురంలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా నల్గొండ ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, నిన్న అర్ధరాత్రి చౌటుపల్లి మండలం దండు మల్కాపురం అదేవిధంగా తూప్రాన్పేట రెండు గ్రామాల్లో కూడా అయితే కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను అయితే గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. అయితే నిన్న ఈ సంఘటనకు సంబంధించి మొదట దండు మల్కాపురంలో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఏదైతే భూ అక్రమ రిజిస్ట్రేషన్ లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైన నేపథ్యంలోనే ఇది ఆయన పనైనా అని చెప్పేసి కొంత అనుమానాలు అయితే కలిగిన పరిస్థితి ఉంది. కానీ ఆ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తూప్రాన్పేటలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను కూడా కూల్చివేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ రెండు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను కూల్చివేయడంతో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా అసలు జెండా దిమ్మలు ఎవరు కూర్చారనే విషయంలో అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా తెలంగాణ జాగృతి కూడా నాయకులు కవిత కూడా పిలిపించిన నేపథ్యంలో ఆ పార్టీ వారు కూలగొట్టారా లేక బీఆర్ఎస్ నాయకులు కూలగొట్టారనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.